నమస్కారం. V6 ప్రేక్షకులకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, పెద్దమ్మగా భక్తులు అభివర్ణించుకునే పరమేశ్వరి అవతారం పెద్దమ్మ తల్లి. ఆ శక్తి స్వరూపిణి కొలువై భక్తుల పాలిట కొంగు బంగారమై వెలిసిన హైదరాబాద్ మహానగరం జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయ విశేషాలు నేటి దేవాలయం కార్యక్రమంలో వీక్షించి తరిద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ కరుణ స్వరూపిణి దర్శనానికై వెళ్దాం పదండి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అన్న శృతివాక్కును తలుస్తూ పెద్దమ్మ తల్లి సన్నిధిని చేరుకున్న భక్తులు అటూ ఇటూ పోతురాజులు మధ్యలో దేవకన్యలా స్వాగత భంగిమలో ఆలయానికి వచ్చే భక్తులకు స్వాగతం చెబుతున్నట్లుండగా ముచ్చటగొలిపే వర్ణాలతో చూడచక్కని 18 కలశముల మధ్య పెద్ద పులిని వాహనంగా చేసుకొని కూర్చున్న మహాప్రాకారమే అమ్మవారి ఆలయ ప్రవేశద్వారం. ఆ ద్వారం దాటుకొని ఆ చల్లని తల్లి దర్శనానికై భక్తులు ఆలయ పరిసరాల్లోకి ప్రవేశిస్తారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులకు శైవ వైష్ణవ శక్తి సాంప్రదాయాలకు చిహ్నంగా శంకుచక్రములు, మధ్యలో త్రిశూలాన్ని పోలిన తిరునామం, దాని ముందు భాగం దుష్ట శిక్షణకై అమ్మ చేత దాల్చిన ఖడ్గం చక్కని కట్టడంగా భక్తులకు దర్శనమిస్తాయి. అలా వాటిని చూస్తూ సర్వం శక్తిమయం అని తలుస్తూ అమ్మ దర్శనానికై ప్రధాన ఆలయం దిశగా అడుగులు వేస్తారు భక్తులు. అలా ప్రధాన ఆలయానికి సాగుతూ ధ్వజస్తంభం దగ్గరికి చేరుకుంటారు. ధ్వజస్తంభానికి ముందు భాగాన పంచలోహాలతో ప్రత్యేకించి తయారు చేయబడ్డ దీపపు చిమ్మెల నడుమ కొలువైన అమ్మవారి ప్రతిరూపాన్ని దర్శిస్తారు. అక్కడే అమ్మవారి సేవకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్లు అమ్మవారి వాహనానికి సైతం నమస్కరించి మహామండపంలోకి ప్రవేశిస్తారు. బలిష్టమైన మృగరాజులు తమ శరీరంతో మోస్తున్నాయా అన్నట్లుగా అద్భుత శిల్పకళా సౌందర్యంతో మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల దీపముల మధ్య వివిధ వర్ణ చిత్రమాలికలతో మహామండపాన్ని చూస్తూ ఇది దేవాలయమా లేక రాజమందిరమా అని ఒకంత ఆశ్చర్యానికి లోనవుతూ మండపాన్ని దాటి ముందుకు సాగుతారు. ప్రదక్షిణ మార్గంగా కదులుతున్న భక్తులు తమ వెంట తెచ్చుకున్న టెంకాయలను పక్కగా ఏర్పాటు చేయబడిన మరో మందిరంలో నివేదిస్తారు. అనంతరం నిండైన ఉత్సాహం, అణువణువున నిండిన భక్తితో తన్మయులై జగదాంబిక దర్శనానికి గర్భాలయ దిశగా పరుగులు తీస్తారు. చిన్న గుట్టల నడుమ కొలువుదీరిన అమ్మవారికి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కీర్తిశేషిలో శ్రీ పి జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలో విశాలమైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది. 1994 సంవత్సరంలో హంపి పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీస్వామి కరకమలములచే నూతన దేవాలయం ప్రతిష్టాపన గావించడం జరిగింది. విశాలమైన ప్రాంగణంలో 5 అంతస్తుల విమాన గోపురం, 7 అంతస్తుల రాజగోపురం, ఉపాలయాలుగా చతుర్భుజ గణపతి, నవశక్తులు, సరస్వతీమూర్తి, నాగదేవత ఆలయాలతో పాటు కళ్యాణ మండపం అతి సుందరంగా నిర్మించబడ్డాయి. నిత్యాభిషేకం, కుంకుమార్చన, సహస్ర నామార్చనలతో నిత్య శోభాయమానంగా వెలుగొందుతుంది ఈ ఆలయం. ఆగమ సంప్రదాయ పద్ధతుల్లో నిర్మింపబడి కాంతులీలుతుంటే ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు గర్భాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించి ఆ అమ్మవారి దర్శనంతో పులకించి ఇదే ఆలయంలో కొలువైన శ్రీ సరస్వతి, మహాలక్ష్మి, చతుర్భుజ గణపతి, నవశక్తులు, నాగదేవతల ఆలయాలు సైతం దర్శించి తమ ఇష్ట దైవాన్ని నోరార స్తుతించి జగన్మాత అనుగ్రహ ఆశీస్సులు తమపై ఉండాలని వేడుకుంటారు. దేదీప్యమైన కాంతుల నడుమ పెద్ద పులిని సింహవాహనంగా ఖడ్గ, బాణ, చాప, వరదహస్తాలతో కాంతులీనుతూ గర్భాలయంలో పెద్దమ్మ తల్లి కొలువై భక్తులకు దర్శనమిస్తుంది. సుందర ముఖార విందంపై కాషాయ వర్ణచందన లేపనం, దానిపై గుండ్రంగా తీర్చిదిద్దిన కస్తూరి బొట్టు, రవ్వల తలుకుల ముఖ్యర రత్నంగా దాల్చుకొని శరణు కోరిన భక్తులకు నా చిరుమందహాసమే కరుణ అని ఆశీర్వదిస్తున్న పెద్దమ్మను చూసి భక్తులు తన్మయత్వం చెందుతారు. కష్టాల తీర్చు పెద్దమ్మ, కరుణించి కాపాడు మాయమ్మ అంటూ భక్తులు వినమ్ర ప్రార్థన చేసి
అర్చకులు అందించే నీరాజన ఆశీర్వచనములను అందుకొని ఉపాలయాల దర్శనానికి సిద్ధమవుతారు. కళ్యాణ మండపం పక్కనే ఉన్న మెట్లదారి గుండా మొదటి అంతస్తు చేరుకున్న భక్తులు సకల విఘ్నాలను తొలగించి శుభాలనందించే చతుర్భుజ గణపతి సన్నిధిని చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. గణపతి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు మరో విశిష్ట దైవం చదువుల తల్లి సరస్వతి ఆలయాన్ని చేరుకుంటారు. సరస్వతి నమస్తుభ్యం అంటూ చేతిలో వీణను ధరించి అభయహస్తములతో విద్యాబుద్ధులకెల్లా ప్రధాన దేవతయి నిలిచిన శారదామాతను తమ పిల్లా పాపలకు అఖండ విద్యాబుద్ధులను ప్రసాదించమని వేడుకుంటారు. అనంతరం ప్రధాన ఆలయానికి కుడివైపున కొలువుదీరిన నాగదేవత సన్నిధికి చేరుకొని నాగదోష పరిహారానికై ఆలయంలో ప్రదక్షిణ గావించి నాగదేవతను ప్రార్థిస్తారు. అనంతరం శక్తులన్నింటికీ సంకేతమైన నవశక్తుల ఆలయానికి చేరుకొని కడు భక్తితో నవదుర్గా నమోస్తుతే అంటూ ప్రణమిల్లుతారు. ఉదయాన్నే 5 గంటలకు సుప్రభాత సేవతో పూజా కార్యక్రమం ఆరంభమవుతాయి. 5 గంటల నుండి 6 గంటల వరకు ఉత్సవమూర్తులకు అభిషేకము, 6 గంటలకు హారతి మంత్రపుష్టము, అదేవిధంగా 6 నుంచి అర్చనలు 12 గంటల వరకు, 12 గంటలకు మధ్యాహ్నకాల పూజ, అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు హారతి ఉంటుంది. అదేవిధంగా రాత్రి 8 గంటలకు ప్రదోషకాల పూజ, హారతి, పౌలింపు సేవ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా శుక్రవారం రోజున ప్రత్యేకంగా అమ్మవారికి మూల విగ్రహానికి అభిషేకం చేస్తారు. 6 గంటలకు హారతి మంత్రపుష్పంతో ఈ విధంగా భక్తులు అర్చనలు చేయడం జరుగుతున్నది. జూబ్లీహిల్స్ పెద్దమ్మనగానే భక్తులకు స్ఫురించే ఉత్సవం బోనాలు. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంత భక్తులను సైతం ఆకర్షించే ఈ దేవాలయంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దేవీ శరన్నవరాత్రి వేడుకలు, మాఘ పంచమి నుండి సప్తమి వరకు వార్షిక రథోత్సవం, ఆషాఢ మాసంలో శాకాంబరి బోనాలు వంటి ఎన్నో ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంటారు. 5 అంతస్తుల గర్భాలయం, 7 అంతస్తుల రాజగోపురం సుందరంగా నిర్మించబడి కళ్యాణ మండపంతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లే ఈ ఆలయానికి అక్కడ నిర్వహించే ఉత్సవాలు ఆలయ వైభవాన్ని నలుదిశలా చాటుతున్నాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ పేరు చెప్పగానే ఆ ఆలయంలో జరిగే ఉత్సవాలే భక్తులకు మొదట గుర్తుకు వస్తాయి. ఒకనాటి చిన్న దేవాలయం విశాల ప్రాంగణంగా మారి ఆగమ సాంప్రదాయ పద్ధతిలో నిత్య క్రతువులు నిర్వహించబడుతూ అనతి కాలంలోనే భక్తుల చూపును తన వైపు మరల్చుకున్న విశిష్ట దేవాలయమే ఈ పెద్దమ్మ తల్లి ఆలయం. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లికి ముడుపులు మూటలు అంటూ తాము కోరిన కోరికలు తీర్చిన విశిష్ట దైవానికి ముడుపులు చెల్లించుకొని పసుపు బియ్యం మిశ్రమంగా ఒడి బియ్యాన్ని తమ మాంగళ్యాన్ని కాపాడమంటూ చీర, రవిక, గాజులు భక్తులు ఈ ఆలయంలో సమర్పిస్తారు. ఎంత చెప్పినా తరగని విశేషం ఈ ఆలయానికి ఉంది. చారిత్రక పెద్దమ్మ ఆలయంలో అనేక ఉత్సవాలు అతి విశేషంగా నిర్వహించబడతాయి. తెలంగాణ ప్రాంతానికే తలమానికమైన బోనాల ఉత్సవాలు ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. అంతేకాకుండా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల మధ్యకాలంలో దేవీ నవరాత్రోత్సవాలు, ఆషాఢ మాసంలో శాకంబరి, మాఘమాసంలో వార్షిక రథోత్సవాలు వంటి అనేక ఉత్సవాలకు ఈ ఆలయం పేరుగాంచింది. వివాహమైన, సంతానమైన, చివరికి నూతన వాహనమే కొన్న అమ్మవారి దర్శనం, అర్చన చేయించుకోవడంతో సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఇంతటి విశేషాలే కాక అనునిత్యం సహస్రనామ, ఖడ్గమాల, త్రిశతి అర్చనలు, చండీహోమం వంటి అనేక ఆగమ శాస్త్ర పూజా విధులు అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవం ఏదైనా తాము నమ్ముకున్న దైవానికి భక్తులు శిరసాష్టాంగ నమస్కారాలు చేసి తమకు విజయాన్ని ప్రసాదించమని అచంచలమైన భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తారు. కేవలం హైదరాబాద్ నుండే కాకుండా ఇతర సమీప ప్రాంతాల రాష్ట్రాల నుండి సైతం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి పూజాధికాలు నిర్వహిస్తారు. కొలిచిన వారికి కొంగు బంగారం పెద్దమ్మ. ఆ తల్లి చూపు పడితే చాలు తమ కష్టాలు తొలగిపోతాయని
ఏ కష్టం తనకు రానివ్వదని భక్తులు విశ్వసించి ఆలయ దర్శనం చేస్తుంటారు. భక్తులు ధర్మకర్తల సహకారంతో రోజురోజుకి ఆలయ చరిత్ర నలుదిశలా వ్యాప్తి చెంది ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. అద్భుత మహిమాన్వితమైన ఈ ఆలయ దర్శనంతో సకల శుభాలు జరిగితే మరల దర్శించుకుంటామమ్మా పెద్దమ్మ తల్లి అంటూ అమ్మవారిని ప్రార్థించి సెలవు తీసుకుంటారు. సకల శుభాలను చేకూర్చే చల్లని తల్లి దర్శనం చేసుకున్నాం కదా. ఆ జగన్మాత ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆశిస్తూ మరో ఆలయ విశేషాలతో మరో దేవాలయం కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.